బయట నూడిల్స్ షాప్‌లో నూడిల్స్ చూసి నాకు తినాలనిపిచ్చింది. బయటైతే టేస్టింగ్ సాల్ట్స్ ఏసేస్తారు అని చెప్పి ఇంట్లోనే ఇలా తెచ్చుకొని చేసుకున్నాము. ఆనియన్స్, మిరపకాయలు, టమాటా గూడా కట్ చేసుకొని ముందుగా మా మమ్మీ అయితే బాయిల్ చేసేసారనమాట నూడిల్స్‌ని. కొంచెం ఆయిల్ గూడా యాడ్ చేశాను. ఎందుకంటే ఫ్రీగా అన్నది ఉంటుందని చెప్పి ముద్ద ముద్దగా అయిపోకుండా ఉంటుంది. ఇలా అయితే ఫ్రీగా ఉంటుందని. నేనైతే ఎగ్ చావ్‌మిన్ చేసుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అయితే అంటే కారము, ఉప్పు, గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడరు, కొంచెం సాల్ట్ గూడా యాడ్ చేసేసుకొని, ఈ మసాలా అన్నిటికి కొంచెం ఫస్ట్ అయితే వాటరేసుకోవాలనమాట. వాటరేసుకొని మిక్స్ చేసుకొని, నేనైతే ఇందులోని ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. ఈ ఎగ్ నూడిల్స్ అయితే చాలా బావుంటుంది కాబట్టి, సో, బయట ఎగ్ నూడిల్స్ తినే కన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని తింటే మంచిదని చెప్పి, నేను ఏ టేస్టింగ్ సాల్ట్స్ గానీ, ఏ మసాలాస్ గానీ ఎక్కువ ఏసుకోకుండా చేసుకున్నాననమాట. కొంచెం ఆయిల్ వేసుకొని అందులోనే ఆనియన్స్, చిల్లీ ఫస్ట్ ఫ్రై చేసుకున్నాను. అది ఫ్రై అయిపోయిన తర్వాత అందులోకి టమాటీస్ గూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకున్నాననమాట. మనం ముందుగా ఎగ్ బీట్ చేసుకున్నాం కదా! మసాలాలోని మిక్స్ చేసుకున్నది. ఆ ఎగ్ గూడా వేసేసుకున్నాను. ఏసేసుకున్న తర్వాత ఎగ్ బుర్జీలాగా జస్ట్ ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మనకి మంచిది. హెల్త్‌కి గూడా చాలా మంచిది ఈ ప్రెగ్నెన్సీ టైంలోని. బయట నూడిల్స్ చూడగానే ప్రతి ఒక్కళ్ళకి అబ్బా! ఎప్పుడు తినాలా అనిపిస్తది గదా! బట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి అలా కాదు కదా! తిందామన్నా తినలేరు. సో, ఇలా ఎగ్ బుర్జీలా చేసుకొని ముందుగా మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ గూడా అందులో యాడ్ చేసేసుకోవాలి. మనం నూడిల్స్ కొనేటప్పుడే అందులో ఒక ప్యాకెట్ మసాలా ప్యాకెట్ ఇస్తారనమాట సబ్జీ మసాలా. అది గూడా వేసుకోవాలి. అది కొంచెమే ఉంటుంది పౌడరు. అందులో గూడా మనం కొంచెం మ్యాగీ మసాలా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలనమాట. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అదంతా మిక్స్ అయినంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అంతే ఇంట్లోనే ఈజీగా ఎగ్ నూడిల్స్ అయితే ప్రిపేర్ చేసేసుకొని తినొచ్చనమాట. టేస్ట్ గూడా చాలా బావుంది. నూడిల్స్ అయితే మా మమ్మీ చాలా చేస్తారనమాట. నా ఫేవరెట్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.